హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. బెండకాయలు చూడగానే పారిపోమాకండి. ఈ బెండకాయలతోటి మంచి రోటి పచ్చడి అండి. మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఈ బెండకాయ పచ్చడి అనేది మా అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారండి. 3 తరాలు నేను మా కోడలికి నేర్పించాను. 4 తరాలు అయినాయి ఇప్పటికీ. నేను 3వ తరంలో నేను నేర్చుకున్న ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అసలు బెండకాయ పచ్చడి చేస్తారని చాలామందికి తెలియదు. చాలామంది కామెంట్స్లో నన్ను మేడం వంటలు చూపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే నేను మీ ముందుకి వంటలతో వచ్చానండి. అవి కూడా మంచి ఆరోగ్యకరమైన వంటలతోటి మీ ముందుకు వచ్చానండి. ఏవంటే అవి చూపించిన వేస్టే కదా. మనం ఏదైనా ఒక పని చేసామా అంటే అది ఫలితం ఉండేలా ఉండాలన్నమాట. అందుకే ఈ బెండకాయలకి విపరీతంగా, ఒక బెండకాయలనే కదండి, వేటికైనా సరే మందు అనేది విపరీతంగా కొడతారు కదా. ఆ మందుకి అంత కల్లుప్పు జోడించి కడిగేసామంటే ఆ మందు శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ బెండకాయ ఏ రకంగా తిన్నా కూడా పిల్లలకైతే లెక్కలు విపరీతంగా వస్తాయండి. బెండకాయలో పీచు, విటమిన్ సి దీనిలో చాలా ఎక్కువ అండి. ఈ బెండకాయ అనేది తిన్నాము అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీకి చక్కని పరిష్కారం అండి. ఈ బెండకాయల్లో గల డయూరిటిక్ లక్షణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను కూడా నయం చేయడంలో సహకరిస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాము. 14 బెండకాయలు తీసుకున్నానండి నేను. దానిలోకి 10 పచ్చిమిరపకాయలు కొంచెం దూరగా పండాయండి. 1 స్పూను నూనె వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలని వేగనిచ్చి ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకుందామండి. పచ్చిమిరపకాయలు వేగుతుంటే కమ్మని వాసన వస్తుంది కదండి, మంచి వాసన వస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే బెండకాయలు అనేవి వారంలో 2-3 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిదండి. చాలా కూరగాయలు మనకి సీజన్లోనే దొరుకుతాయి కదా. బెండకాయ అనేది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి బెండకాయ కూర తింటే చాలా మంచిదండి. పులుసుగానైనా, ఫ్రైగానైనా, పచ్చడిగానైనా, ఏ రకంగానైనా తినచ్చు. చూశారు కదా, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత, అంటే మార్చేలాగా కాదండి, కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసాం కదా. అలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే బెండకాయ మగ్గిపోతుందండి. అందులోకి ఉల్లికాడలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి రోటి పచ్చడి, బెండకాయ పచ్చడి. చాలామంది దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలా తెలుసు, కానీ బెండకాయలతో రోటి పచ్చడి చేసుకుంటారని చాలామందికి తెలియదండి. ఒకసారి తింటే మీరు ఇంకెప్పటికీ వదలరు అనమాట. రోజు బెండకాయ పచ్చడి చేసుకొని తింటారు. దోశలో, ఇడ్లీలో, రైస్లో సూపర్గా ఉంటుంది. అందులోకి ఒక చిన్న స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రేఖలు, కొద్ది కొత్తిమీర కత్తిరించి పెట్టుకున్నాను. ఉల్లికాడలు కూడా ఒక 5-6 రెమ్మల్ని కట్ చేసుకుంటున్నానండి. ఉల్లికాడలు వేసి బెండకాయ పచ్చడి చేసుకుంటే అస్సలు వదలకుండా చేసుకున్న పచ్చడి మొత్తం తినేస్తారండి. చూశారు కదా, మూత పెట్టి మగ్గించుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మూత తీసేసి బెండకాయ ఏముందండి, ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే చాలు, మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఆ ఉల్లికాడలు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఆ వేడికే సరిపోతుందండి. ఇంకా మనమేం వేయించుకోనక్కర్లేదు. అవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని దించేస్తే చాలండి. ఆ వేడికే ఉల్లికాడలు అన్నీ కూడా మగ్గిపోతాయి. వెల్లుల్లి కూడా పచ్చిపోతుంది అనమాట. పచ్చడి అంటేనే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కదా. బాగా రోస్ట్ చేసింది పచ్చడి అవ్వదండి, ఎండిపోయినట్టు పిప్పిలాగా వస్తుంది. కొంచెం జిగురుగా, గుజ్జుగా ఉండాలి అంటే, అన్నంలో కలవాలి అంటే, దోశలో, ఇడ్లీలో అలా కలుపుకొని తినాలి అంటే కొంచెం జిగురుగా అలా ఉండాలన్నమాట. ఒక్క 5 నిమిషాలు చల్లారించుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం బెండకాయ పచ్చడి రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోవాలండి. నేను ఎక్కువగా కల్లుప్పునే వాడుతూ ఉంటాను. ఒక 3/4 స్పూన్ అయితే సరిపోతుందండి కల్లుప్పు. అలాగే కరివేపాకు కూడా 1 రెమ్మ వేసుకున్నాము అంటే మనకి జుట్టుకైనా సరే, ఆరోగ్యానికైనా సరే ఎంతో మంచిది కదండి. అలా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసానండి. ఈ పచ్చడి అనేది మిక్సీ మనం రన్నింగ్లో ఉంచకూడదండి. ఎందుకంటే మనం వెనక్కి కనుక 2 సార్లు అలా అన్నాము అంటే రోట్లో చేసిన విధంగానే కచ్చాపచ్చాగా వస్తుందండి ఈ పచ్చడి.
మనం మిక్సీ ఆన్ చేసి అలానే ఉంచామంటే ఒక్క 1 మినిట్ ఉంచినా కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుంది, బాగుండదు బెండకాయ పచ్చడి అనేది. అందుకని చెప్పి ఆపోజిట్లో మనం పచ్చడిని వేసుకోవాలి మిక్సీలో. చూడండి, బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నేను 14 బెండకాయలు తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ అవుద్ది అని అనుకుంటే 5 వేసుకోండి. అలా చూసుకొని మీకు తగిన విధంగా వేసేసుకోండి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఈ పచ్చడి అంతా కూడా చక్కగా ఇడ్లీలో అయితే చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది, దోశలో చాలా బాగుంటుంది, ఎందులో తిన్నా కూడా భలే రుచిగా ఉంటుందండి. మా పిల్లలు నెయ్యి తినరండి, అందుకే వాళ్ళకి తెలియకుండా ఇలా పచ్చడి చేసినప్పుడు నేను నెయ్యి వేసేసి స్పూన్ తోటి శుభ్రంగా కలిపేసి టేబుల్ మీద పెట్టేస్తానండి. అప్పుడు తెలియదు కదా, లొట్టలు వేసుకుంటూ పచ్చడి భలే ఉందని చెప్పి తింటారనమాట. నెయ్యి తినాలి కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా, కొంచెమన్నా తినాలి కదా రోజులో. అందుకే నేను ఇలా కలిపేస్తానండి వాళ్ళకి తెలియకుండా. ఒక్కసారి టేస్ట్ చూస్తానండి. నాకు బెండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమైన వంటకాలే మీకు చూపిస్తున్నాను. ఇది 4 తరాల నాటిదండి. ఇప్పుడు నేను మా కోడలికి చూపించిన దాంతో 4వ తరం అన్నమాట. 4 తరాల ముందు పచ్చడండి. నోటి దగ్గరికి పచ్చడి వెళ్ళేటప్పుడే గుమగుమలాడుతూ చక్కటి రుచిని మన నోటికి అందించిందండి ఈ పచ్చడి. సూపర్గా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి బెండకాయ పచ్చడి తయారీ. షుగర్ అదుపులో ఉండటమే కాదండి, పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పోషకాలతో నిండి ఉండే బెండకాయలు ఫైబరు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. మిస్ కాకుండా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా రోజు తినండి. బెండకాయ తింటుంటే రుచిగా కూడా ఉంటుంది కదా. ఈ బెండకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జుట్టు తెల్లబడుతుందా అండి? ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయ్యా? అయితే బ్లాక్ డై పౌడర్ అండి, న్యాచురల్ అండి. కెమికల్స్ కలిపిన డైస్ మీకు పడకపోతే, మీకు ఎలర్జీస్ వచ్చి దానివల్ల ముఖమంతా మంగు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదండి, అలాంటి వాళ్ళకి స్లోగా మీకు బ్లాక్ వచ్చేస్తుందండి. ఈ డై పౌడర్ కనుక మీరు యూస్ చేస్తే మీకు తెల్ల జుట్టు వచ్చే సూచనలు ఉంటే కనుక రాకుండా వెనక్కి నెడుతుంది. చక్కగా వచ్చింది కూడా మీకు స్లోగా బ్లాక్ అయిపోతుందండి. మీ పిల్లలకి కూడా కొంతమందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కదండి, వాళ్ళందరికీ కూడా ఈ డై పౌడర్ని ఏ రకమైన కెమికల్ లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చండి. న్యాచురల్ డై పౌడర్ అండి ఇది. చక్కగా జెంట్స్ కూడా మీరు మీసాల దగ్గర, గడ్డాల దగ్గర అంతా కూడా మీకు వైట్ హెయిర్ వస్తుంది కదా, మీకు ఎలర్జీస్ వస్తాయి డై వల్ల అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ డైని యూజ్ చేసుకోండి. చూశారు కదండి, మీ తెల్ల జుట్టుని నల్లగా చేసుకునేందుకు ఈ న్యాచురల్ డైని వాడుకొని అందమైన నల్లటి జుట్టుని తిరిగి తెచ్చుకోండి. ఓకే అండి.